పలికిన పలుకులయందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా సిలువే నాశరణాయనురా సిలువను జూచుకొలది శిల సమానమైన మనసు సిలువను జూచుకొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్ నదిరాని సిలువే నాశరా నాయనురా సిలువను దరచి తరచితి విలువ కందగరాని నీ కృప సిలువను తరచి తరచితి విలువ కందగరాని నీ కృప కలుషమెల్లను బాపగ జాలును రాని సిలువే నాశరా నాయనురా పలు విధ పదములరసి ఫలితమేమిగా నాలేక పలు విధ పదములరసి ఫలితమేమిగా నాలేక సిలువ ఎదుటను నిలచి నాడను రాని సిలువే నాశరా నాయనురా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడ నీదరి జేరితి రాని సిలువే నాశరా నాయనురా ఓ ప్రభువా నా పెదవులను తెరువుము ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దుండునాట్లు మహిమా కలుగుగాక ఆమేన్.
మనమందరము కలిసి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 69వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. డి ఝాన్సీ గారు వచ్చి చదివిస్తారు. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము. దేవా, జలములు నా ప్రాణం మీదుగా పొందుతున్నవి, నన్ను రక్షింపుము. నిలుకయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయెను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొనిన దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకు వారిని నా వలన అవమానము నొందనీయకము. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడినైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 60 నుంచి 63వ వచనం వరకు జంగా ఝాన్సీ గారు వచ్చి చదివి వినిపిస్తారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం నుండి 63వ వచనం వరకు. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగా. ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడ ఉన్న స్త్రీలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు మనకు వాక్య భాగమును అందించువారు ఎన్ సుజిత గారు. వాక్యమునకు వెళ్ళక ముందుకు 193వ
ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 193వ కీర్తన పాడుకుందాం. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు జెందే గదా. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, నా చేతులు చేసినట్టి దోషంబులే గదా. నా రాజు చేతులలో ఘోరంపు శీలలు, నా రాజు చేతులలో ఘోరంపు శీలలు. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, దురితంపు తలపులే పరమ గురుని శిరముపై, నెనరులేక మోత్తెరయ్యో ముండ్ల కిరీటమై, నెనరులేక మోత్తెరయ్యో ముండ్ల కిరీటమై. చూడార్ సిలువను వ్రేలాడు యేసయ్యను, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమరక్షకుని పాదములలో మేకులు, పరమరక్షకుని పాదములలో మేకులు. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాపేచ్ఛ తోడగూడు నాదు చెడ్డ పడకలే, పరమ గురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు, పరమ గురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. శారదా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దయామణి గారు ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, నీ ప్రశస్తమైన పాదములకు లెక్కించలేని స్తోత్రములు. 2024 సంవత్సరాల 2 దినముల నుండి మరలా 2025 సంవత్సరం 2 దినముల వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు వందనాలు ప్రభువా. 3 దినములు గడిచిపోయినవి, 4వ దినములో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టావు ప్రభువా. ఎంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి ఆరాధించి మహింపరుచున్నాం ప్రభువా. మరలా నాయన వాక్యము బోధించుచుండగా నీ కుమార్తెను మీ సిలువు చాటున మరుగుపరచండి ప్రభువా. బిడ్డకు మీ నోటికి బోరగా మీరుండి మాట్లాడండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పురుషులనేమి, స్త్రీలనేమి, యవనస్తులనేమి, బాలబాలికలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ఈ దినము ప్రభువా ప్రత్యేకముగా మహిళా దినోత్సవమును జరుపుకునే కృపనిచ్చావు దేవా. అందును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ కూటము ప్రభువా ప్రారంభం నుండి చివరి వరకు ప్రభువా మీరే అధ్యక్షత వహించి ఘనత, మహిమ, కీర్తి, ప్రభావములు పొందుకొనమని అడుగుచున్నానయ్యా. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి.
ప్రతి ఒక్కరి హృదయాలు తెరవండి ప్రభువా. వాక్యం వినగలిగే చెవులు, వాక్యం అర్థము చేసుకునే మనసులో దయచేయమని ఈ లోకమునకు త్వరగా రాబోచున్న యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరి ముందుగా ఇటు అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి, ఆ త్రియేక దేవునికి, ఆ పరిశుద్ధాత్మ దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అటువలే మరి ఇక్కడ నిలబడి ఈరోజు నేను అంటే వాస్తవానికి నాకు ఇవ్వబడిన అంశము తేదీ రెండు కూడా 3 వారాల తరువాత ఇవ్వబడినవి. కానీ అనుకోని రీతిగా అదే వాక్యాన్ని ఈరోజు బోధించాల్సిందిగా మన సంఘ కాపరి గారైనటువంటి సమర్పణయ్య గారు నాకు చెప్పటం వలన నేను ఈరోజు సిద్ధపడి రావటం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన సంఘ కాపరి గారు సమర్పణయ్య గారికి, అలాగే పాస్టమ్మ గారికి, సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, సండే స్కూల్ పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు ఒక విషెస్ని నా తరపున నాకు అలాగే మీకందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఈరోజు మహిళా దినోత్సవం. బీ ప్రౌడ్, బీ ఏ ఉమెన్. ఎందుకంటున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపించడానికి ఎవరిని ఎంచుకున్నారండి? వర్జిన్ మేరీ, కన్నె మరియను ఎంచుకున్నారు. ఈ లోకాన్ని జయించే, మనందరికీ రక్షణను కలుగజేసే అవకాశాన్ని ఒక మహిళ ద్వారా దేవుడు ఇచ్చాడు. ఆ స్థానంలో మనందరం ఉన్నందుకు చాలా గర్వపడాలని మీ అందరికీ ఒక మారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి అంశము జీవింపచేయు ఆత్మ. ద స్పిరిట్ గివ్స్ లైఫ్. ఏ ఆత్మ జీవింపచేస్తుంది? ఈ జీవింపచేయు ఆత్మ ద్వారా మనం ఏమి పొందుకోబోతున్నాము, ఏమి పొందవచ్చు? కొంచెం కష్టమైనటువంటి మనకి ఈ వాక్యాన్ని నాకు ఇచ్చారు పాస్టర్ గారు. అది నేను ఆత్మీయంగా సిద్ధపడి మీ ముందుకు వచ్చాను. ఏవైనా తప్పులు ఉంటే మన్నించండి. చెప్పబో వాక్యాన్ని పదిలపరుచుకొని ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి మీరందరూ నాకు సహాయం చేయవలసిందిగా పెద్దలందరినీ కోరుకుంటున్నాను. జీవింపచేయు ఆత్మ, దీని గురించి నేను 3 విషయాలు మీతో చర్చించాలనుకుంటున్నాను. మొదటిదిగా జీవమునిచ్చు ఆత్మ. మనం జీవింపచేయు ఆత్మ మనలో ఉండాలి అంటే అసలు జీవమునిచ్చు ఆత్మ అంటే ఏంటి? రెండవదిగా ఆత్మ ద్వారా పునర్జన్మ. అంటే మనకి ఈ ఆత్మ ఏదైతే మనలో ఉందో దీని ద్వారా మనకి ఉపయోగం ఏమన్నా ఉందా? పునర్జన్మ ఏదైనా ఉందా? ఉంటే అది మనం ఎలా పొందుకోగలము? మూడవదిగా చూసినట్లయితే ఆత్మలో నడుచుట ద్వారా జీవము. ఆత్మలో నడుచుట ద్వారా జీవము మనకు ఎవరిస్తున్నారు? మనకి అసలు ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యము ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నేల మంటితో నరుని చేసి ఆ నేల మంటితో చేసినటువంటి నరునిలో యెహోవా దేవుడు ఏం చేశాడండి? జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి మనకి? యెహోవా దేవుడు పెట్టినటువంటి ఆయన కృప వలన మనకి ఈ జీవపు ఆత్మ మన శరీరంలోనికి వచ్చి ఉన్నది. జీవమునిచ్చు ఆత్మ అంటే అర్థం ఏమిటి? చదువుకున్నటువంటి వాక్య భాగములో యోహాను సువార్త 6వ అధ్యాయము
60 నుండి 63వ వచనం వరకు మనం గమనించి చూసినట్లయితే ఏముందండి అక్కడ? నేను చదువుతానండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఏంటా మాట? పై వాక్యాలలో మనం గమనించినట్లయితే ఆ మాట ఏంటనేది మనకు తెలుస్తుంది. అయితే మరి శిష్యులు దీని గురించి సణుగుకొనుచున్నారని మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు గ్రహించినప్పుడు ఆయన ఏమన్నారు? మునుపటి స్థానానికి నేను వెళ్ళినట్లు మీరు చూసినట్లయితే అప్పుడు ఏమందురు? ఏంటా మునుపటి స్థానం? ఏంటా మునుపటి స్థానం? ఏంటా మునుపటి స్థానం? పరలోక రాజ్య ప్రవేశమా? అవునా? మునుపటి స్థానం అంటే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై వెళుతున్నప్పుడు శిష్యులందరూ చూశారు కదండి. మరి దాని గురించి ఇక్కడ ప్రస్తావించారా? అలాగే 63వ వచనాన్ని కూడా గమనించినట్లయితే, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నంతకాలము మరి యెహోవా దేవుడు, మరి తండ్రి అయిన దేవుడు తనని ఆత్మ ద్వారా నడిపించారు. శరీరానుసారమైన జీవునిగా మన మధ్య నివసించినప్పటికీ ఆత్మానుసారమైనటువంటి బోధలను మనకి చాలా నేర్పించి ఉన్నారు. మరి ఆత్మ జీవమునిచ్చును. మరి ఈ ఆత్మ ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ ఏదైతే ఉందో అది జీవమునిచ్చును. మరి శరీరానుసారమైన జీవితము మనకేమిస్తుందండి? చివరిగా శరీరానుసారమైన జీవితం మనకేమిస్తుంది? చివరిగా మరణాన్నిస్తుంది. శరీరానుసారమైన జీవితము మరణాన్నిస్తుంది, కానీ ఆత్మానుసారమైన జీవితము పరలోక రాజ్య ప్రవేశానికి మార్గం చూపుతుంది. అయితే శరీరానుసారముగా మనం జీవిస్తున్నామా? ఆత్మానుసారముగా జీవిస్తున్నామా? మరి మొదటగా మనం చెప్పుకున్నట్లు ఆదికాండము మరి 2వ అధ్యాయం 7వ వచనంలో మరి దేవుడు యెహోవా దేవుడు నరుని మంటితో చేసి వాయువును జీవవాయువును ఊదగా జీవాత్మ ఆయను. మరి అప్పుడున్న ఆత్మ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఆత్మ జీవాత్మ రెండు ఒకటేనా? మరి నాకు తెలిసిన జ్ఞానముతోటి నేను చెప్పేది ఏంటి అనంటే, అప్పుడు ఏదైతే యెహోవా దేవుడు ఆత్మను మనలో నింపాడో ఆ ఆత్మ ఇప్పుడు మనకి 2 విధాలుగా మార్చబడింది. ఒకటి శరీరాత్మ, రెండవది ఆత్మీయానుసారమైనటువంటి జీవితము, జీవాత్మ, హోలీ స్పిరిట్. ఏమైంది మరి? ఆ మొదటిలో యెహోవా దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఆత్మ ఏమైపోయింది? ఏమైందండి? మనందరికీ తెలుసు. మరి సర్పము చేసిన కుయుక్తి వల్ల దేవునికి దూరమైపోయి శరీరానుసారమైన జీవితాన్ని ఆదాము అవ్వమ్మలు అప్పటి నుంచి ప్రారంభించినట్లు మనకి పాత నిబంధన కాలంలో తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ పాపాన్ని మనల్ని పాపముల నుండి రక్షించటానికి మరి తన ప్రాణాన్ని ఇచ్చి మరి ఈ 40 దినాలు మనకి మరి ఈ 4వ రోజు ఈ వాక్యాన్ని అందించటానికి నాకు అవకాశం ఇచ్చిన ఆ దేవుని, అంటే మరి ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇలా ప్రతి సంవత్సరం మనల్ని ఈ 40 దినాల లెంట్ డేస్ని ఫాలో చేయమని చెప్పారా? మరి మనం ఎందుకు ఫాలో అవుతున్నాం ఇవన్నీ? ఎందుకు అనంటే ఎంతో కొంత ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించాలనే తపన. శరీరానుసారులుగా ఉన్నాము ఈ లోకంలో. కనీసం యేసయ్య చెప్పిన బోధలు విని ఆయన ఇచ్చినటువంటి ఈ జీవవాక్య గ్రంథాన్ని మనం చేతిలో పట్టుకొని నడుస్తున్నాం కాబట్టి ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించటానికి చేసే ప్రయత్నమే, మనల్ని నడిపించే ప్రయత్నమే ఈ 40 దినముల ఉపవాస కూడికలు, ఈ లెంట్ డేస్. అయితే మరి ఈ జీవము నిచ్చు ఆత్మ అంటే మనకి దేవుని నుంచి వచ్చిందని అనుకుంటున్నాం కదా. మరి జీవింపచేయు ఆత్మ అంటే ఏమిటి? ఒకసారి మనం గమనించినట్లయితే మనల్ని జీవింపచేయు ఆత్మ 2 విధాలైనది. ఒకటి శరీరానుసారమైనది, 2 ఆత్మానుసారమైనది. ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించి చూసినట్లయితే, రోమాపత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నవి. ఆత్మానుసారమైన మనస్సు చదవండి అమ్మ, 11 దాకా చదవండి, నేను చదువుతాను ఒక్క నిమిషం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు.
ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాను, నీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే మనలో నివసించుచున్న ఆత్మ ముందుగానే అనుకున్నాము, యెహోవా పెట్టిన భిక్ష. మరి చివరిగా మనము ఎవరైనా మృతులొందినప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాము, శరీరము మంటికి చేరును, ఆత్మ దేవుని యొద్దకు చేరును. మరి ఆత్మ దేవుని యొద్దకు చేరేటప్పుడు ఈ రెండు విధాలైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం కదండి. శరీరానుసారమైన జీవితం, అలాగే ఆత్మానుసారమైన జీవితం జీవిస్తున్నాము. మరి చివరికి మరణించినప్పుడు శరీరము మంటికి చేరుతుంది. అంటే శరీర క్రియలు ఏవి కూడా మనకి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళవు. ఆత్మానుసారమైన జీవితము మాత్రమే పరలోక రాజ్య ప్రవేశానికి తావిస్తుంది. అయితే ఒక 2 రోజుల క్రితము 3 రోజుల క్రితము మనకి పాస్టర్ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పారండి. ఒక చిన్న 3 నెలల బాబు చనిపోతే ఆ తల్లి బాప్తిస్మం ఇచ్చి బరియలు చేయటానికి చర్చికి తీసుకొచ్చి బాప్తిస్మం ఇచ్చి పేరు పెట్టి బరియలు చేసినట్లుగా చూస్తున్నాం. 3 నెలల పసికందు. సో శరీరానుసారమైన జీవితం లేదు కాబట్టి ఖచ్చితంగా పరలోక రాజ్యం చేరే ఉంటారని మనందరం విశ్వసిద్దాము. అయితే ఆ తల్లి అలా చేయటానికి కారణం ఏంటి? అక్కడ తను ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఎంతో కొంత తన బిడ్డని కూడా తనతో పాటు పరలోకంలో చూసుకోవాలని ఆశపడింది ఆ తల్లి. మరి మన తండ్రి కూడా అలాగే ఆశపడ్డాడు కదా. మనందరినీ కూడా ఆత్మానుసారంగా దీవించి జీవింపజేసేలాగా చేసి ఈ వాక్యానుసారమైన ఈ జీవ గ్రంథాన్ని మనకిచ్చి మనల్ని కూడా నాతో పాటు మీరును ఉండులాగున నేను తిరిగి మరలా వచ్చేదనని చెప్పి వెళ్ళిన ఆ యేసయ్య కోసం మనందరం సిద్ధపడి ఉండాలి. అలా సిద్ధపడాలి అంటే ఆత్మానుసారమైన జీవితం మనలో ఉందా? మరి ఇక్కడ నిలబడి చెప్పుచున్న నాలో ఉందా, మీలో ఉందా? మనందరం పరీక్షించుకుందాము. మానవులము శరీరానుసారమైన జీవితం జీవిస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా తప్పులు చేస్తూనే ఉంటామండి. అయితే శరీరానుసారమైన పనులు చేయవద్దు, ఆత్మానుసారమైన పనులు ఏంటి అనేది గలతీ పత్రికలో మనకి చాలా స్పష్టంగా క్రీస్తు ప్రభువుల వారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. అయితే మనం గమనించినట్లయితే శరీరానుసారమైన క్రియలు 16 ఉంటే ఆత్మానుసారమైన క్రియలు 9 ఉన్నాయి. అక్కడ మనకి కాంపెన్సేషన్ ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభువుల వారు. మనం 9 మంచి పనులు చేస్తే చాలు 16 చెడ్డ పనులు చేసే కంటే. ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తే మనం ఖచ్చితంగా పరలోక రాజ్య ప్రవేశము చేస్తాము. మరి ఆ విధంగా మరి జీవింపచేయు ఆత్మ మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము ఆత్మానుసారమైన జీవులుగానే మనం ఇక్కడ ఉంటామని మరి ఈ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూసినట్లయితే, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉండును. అంటే ఎప్పుడైతే మనము ప్రకృతి సంబంధీకులమై ఉన్నామో, అంటే శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నామో, అప్పుడు మనం ఏం చేస్తామండి? ఈ వాక్యం ఏదైతే వింటున్నామో ఈ చర్చి వదిలి బయటికి వెళ్ళగానే దాన్ని వదిలేస్తున్నాము. ఎప్పుడన్నా ఏదన్నా మనకి అవసరమైతే అప్పుడు మోకరిస్తాము, అప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తాము. ఆపద వస్తే అప్పుడు మనము మొర్ర పెట్టుకుంటాము. అది ప్రతిరోజు చేయండి. ఇది దేవుని వాక్యం మనకు చెప్తుంది. ప్రతిరోజు కూడా ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించండి. దాని వలన ఈ లోకంలో మనకి స్థానం లేకపోవచ్చేమో, కానీ మనం పరదేశులమై ఉన్నాము ఈ లోకంలో. నరులారా తిరిగి రండని దేవుడు పిలుస్తున్నాడు. మరి అందరం సిద్ధపడి ఆ పరలోక రాజ్యానికి చేరాలి అంటే మరి ఈ వెర్రితనాన్ని వదిలిపెట్టి, లోకానుసారమైన జీవితాన్ని వదిలిపెట్టి ఆత్మానుసారమైన జీవితాన్ని మనము నడుస్తూ మన బిడ్డలకి కూడా ఆ మార్గాన్ని చూపించాలి. చాలా అల్లకల్లోలంగా ఉందండి ఈ ప్రపంచమంతా కూడా, ఈ దేశమంతా కూడా, ప్రత్యేకంగా మన భారతదేశం చాలా అల్లకల్లోలంలో ఉంది. మత మార్పిడిలని అవని ఇవని మనము ఈ వెబ్సైట్స్లోకి, యూట్యూబ్లోకి ఇలా వెళుతుంటే, అంటే ప్రపంచంలో ఉన్న న్యూస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే వాటిల్లో ఏంటి అని అంటే మన మతాన్ని అణగదొక్కాలని చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. మనము మతాన్ని ఇతరులకు ఇవ్వడం లేదు,
క్రీస్తు బోధని మాత్రమే, మనం మతం మార్పిడి చేయట్లేదు, క్రీస్తు బోధను మాత్రమే మనము ప్రజలకు నేర్పిస్తున్నాము. ఆత్మానుసారమైన జీవితం ఎలా జీవించాలని మాత్రమే మనం చేస్తున్నాము. ఇది గ్రహింపని వెర్రితనము గలవారు దేవుని వాక్యాన్ని, ఈ జీవగ్రంథాన్ని అర్థం చేసుకోలేరు. అలాంటి వారి కోసమే ఈ వాక్యం మనకి చెప్పి ఉన్నారు. ఈ వెర్రితనంతో ఉన్నవారు ఎవరు కూడా ఈ వాక్యాలని, అలాగే ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించటం కోసం మరి ఏ బోధలైతే క్రీస్తు ప్రభువుల వారు చెప్పారో వాటిని వారు గ్రహించుకోలేరు అన్నమాట. అలాగే మరి మూడవదిగా చూసినట్లయితే ఆత్మ ద్వారా పునర్జన్మ. మరి ఆత్మ ద్వారా పునర్జన్మ వస్తుందా? మరొకసారి మనం యోహాను సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలను చూద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలను చూసినట్లయితే, ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందున ఆశ్చర్యపడవద్దు. కొత్తగా జన్మించటం అంటే పునర్జన్మ అంటే ఏంటండి? మళ్ళీ పుట్టడమా? ఇక్కడ పునర్జన్మ అంటే మళ్ళీ పుట్టడమా? పరలోక రాజ్యములో కొత్త జీవితాన్ని మనం ప్రారంభించడం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్య ప్రవేశంలో మనం పునర్జన్మ పొందుతాము. ఎప్పుడు? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఉన్నప్పుడు. నీటి మూలముగా అంటే ఏంటండి? ఇప్పుడే చెప్పుకున్నాం, 3 నెలల పసికందు ఏం జరిగింది? బాప్తిస్మం పొంది ఉన్నారు. అంటే నీటి మూలముగా బాప్తిస్మము పొందిన మనము అలాగే ఆత్మానుసారముగా ఆత్మయందు కూడా జీవిస్తేనే, అంటే బాప్తిస్మం తీసుకున్నానండి, నేను ప్రతి నెల బాప్తిస్మానికి నాకు సఫరింగ్కి నేను వస్తున్నాను, కమ్యూనియన్లో పాల్గొంటున్నాను, నేను కమ్యూనియన్ లేడీని, కమ్యూనియన్ మెన్ని అని చెప్పుకుంటున్నాము. మనము ఆత్మానుసారమైన జీవితం కూడా జీవిస్తున్నామా? అది కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఖచ్చితంగా 2 విషయాలు జరిగితేనే మనం పరలోక రాజ్య ప్రవేశము జరుగుతుంది. నీటి మూలముగా మాత్రమే కాదు, ఆత్మ మూలముగా కూడా మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరగకపోయినా కూడా పరలోక రాజ్య ప్రవేశము అంటే మనకి పునర్జన్మ ఉండదు. పునర్జన్మ అంటే మళ్ళీ పుట్టుక కాదండి, పరలోక రాజ్యంలో మన స్థానము ఉండదని అర్థం అన్నమాట. అలాగే మూడవదిగా మనం గమనించి చూసినట్లయితే ఆత్మలో నడుచుట ద్వారా జీవము. మరి గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించి చూసినట్లయితే, గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూసినట్లయితే, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అలా కంటిన్యూషన్ చూసుకుంటే కనుక మనకి శరీర కార్యములు ఏమై ఉన్నవి, ఆత్మానుసారమైన కార్యములు ఏమై ఉన్నవి ఇప్పుడే చెప్పుకున్నాము మనము. శరీర కార్యములు ఏవైతే ఈ 16 మనకు రాశారో అవి చేయకుండా ఆత్మానుసారమైనటువంటి పనులు ఏవైతే చేస్తామో వాటి ద్వారా మనము పరలోక రాజ్యానికి వెళ్తామా? కేవలం ఈ 9 చేస్తే వెళ్ళిపోతామా? పైన చెప్పుకున్నట్లుగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను 2వ దానికి సంబంధించిన రిఫరెన్స్ అన్నమాట. ఈ ఆత్మ మూలముగా మనము జీవింప చేయాలి అని అంటే ఈ ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు మాత్రమే మనము పరలోక రాజ్యానికి ఖచ్చితంగా వెళ్ళగలుగుతాము. కాబట్టి మరి దీనిని అనుసరించి మనమందరము కూడా నడుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల ఆయన మీ మరణము నొందిన శరీరములను కూడా ఆత్మ వలన జీవింపచేయును. ఎప్పుడైతే యేసుక్రీస్తు మృతులలో నుండి లేపిన ఆత్మ, ఎవరండి యేసుక్రీస్తు ప్రభువుని మృతులలో నుండి లేపింది? తన తండ్రి అయిన యెహోవా దేవుడు. మరి ఆయన పెట్టినదే కదా మన ఆత్మ. ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువుల వారిని మృతులలో నుండి లేపిన ఆత్మ ఏదైతే ఉందో, మీరు ఆయనను విశ్వసించిన ఎడల, అంటే తన కుమారుణ్ణి విశ్వసించిన ఎడల, యేసుక్రీస్తు ప్రభువుల వారిని తండ్రిగా ఒప్పుకున్న ఎడల, యేసు అని నమ్మిన ఎడల మీరు మరణించినా కూడా మృతులలో నుండి రాకడ సమయంలో ఖచ్చితంగా మిమ్మల్ని ఎత్తబడతాను. కాబట్టి మూడవదిగా మనం చేసుకోవాల్సిందేంటి? మూడవదిగా కాదు, మొదటిగా చేయవలసినది యేసుక్రీస్తుని ప్రభువని విశ్వసించుట.
రెండవది నీటి మూలముగా బాప్తిస్మము పొందుట. మూడవది ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించుట. మరి అలాగే ఆత్మ ద్వారా దేవుని వాక్యము జీవాన్ని ఇస్తుందట. ఆత్మ ద్వారా దేవుని వాక్యము జీవాన్ని ఇస్తుంది. మరి ఈ వాక్యాన్ని విన్నంతసేపు మనకేమనిపిస్తుందంటే నిజమే కదా, మనం ఇలా ఎందుకు ఉండకూడదు, మనం ఇలా మారదాము. కానీ పరిస్థితుల వల్ల, శరీరానుసారమైన జీవితం మనం జీవిస్తున్నాం కాబట్టి మనకి పరిస్థితుల వల్ల మనము ఖచ్చితంగా కూడా మార్పు పొందుతున్నాము. అలాంటి మార్పు లేని వారముగా ఉండి మరి ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించాల్సిందిగా నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. మరి ఈ జీవింపచేయు ఆత్మ వలన ఉపయోగాలు, ఈ వాక్యం వినుట వలన మనకు ఉపయోగం ఏమిటి అని అంటే ఒక 3 పాయింట్స్ మీకు చెప్తాను, ముగిస్తానండి నేను. ఒకటి, పాపము నుండి విముక్తి. ఆల్రెడీ గలతీయులు 5:16 మనం చదువుకున్నాము. మరి గలతీ పత్రికలో రాయబడినట్లుగా పాపము నుండి విముక్తి పొందగలుగుతాము. ఈ జీవింపచేయు ఆత్మ మనలో ఉన్నట్లయితే, ఏదైతే జీవాత్మ మనలో ఉందో ఇది పొందుకొనుట వలన మనము పాపము నుండి విముక్తి పొందగలుగుతాము. అలాగే దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో సూచించినట్లు దానివలన మనం ఏం పొందగోరుకుంటున్నామండి? దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడము మనం గ్రహించుకోగలుగుతాము. ఆయన చిత్తం ఏంటి, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు, ఆయన చిత్తానుసారంగా మనము జీవించాలా వద్దా, జీవిస్తున్నామా అనేది మనము గ్రహించుకోవచ్చు. అలాగే మూడవదిగా పునర్జన్మ పొందుట. పునర్జన్మ అంటే పరలోక రాజ్య ప్రవేశము. మరి అది మనం పొందుకోవాలి అని అంటే యేసు ప్రభువు క్రీస్తుని మనము విశ్వసించాలి. జలముతోటి అలాగే ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడే మనము పరలోక రాజ్య ప్రవేశము పొందుకోగలుగుతాము. అలాగే ఇంకొకటి చూసినట్లయితే నిత్య జీవం పొందుతాము. ఎప్పుడైతే పరలోక రాజ్య ప్రవేశము మనము పొందుకుంటున్నామో అక్కడ ఏంటండి, ఏడుపుడు పొడబొబ్బలు ఏవి కూడా ఉండవు. అక్కడ ఎప్పుడూ ఉల్లాసంగా చాలా హ్యాపీగా ఉంటామంట అక్కడ. ఇక్కడ లోకానుసారమైన జీవితము, మనము కొన్ని రోజులు సంతోషంగా ఉంటాము, కొన్ని సమయాల్లో దుఃఖిస్తాము, కొన్ని సమయాల్లో మనకు అన్నీ కూడా తెలుస్తాయి ఇక్కడ. కానీ ఒక్కసారి పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించిన తర్వాత అక్కడ ఆ ఏడుపు, పళ్ళు కొరకటాలు, ఈ పొడబొబ్బలు ఏమీ ఉండవండి. కాబట్టి మరి ఆ నిత్య దీవాన్ని పొందటానికి మనందరం కూడా ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిద్దాము. అలాగే ఇంకొకటి చూసుకున్నట్లయితే పరిశుద్ధతలో నడుచుట. ఎప్పుడైతే ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తామో మనం పరిశుద్ధంగా ఉంటాము. పరిశుద్ధమైన ఆలోచనలు మనలో ఉంటాయి, పరిశుద్ధమైన పనులు మనలో ఉంటాయి. అలాగే చివరిదిగా నిజమైన శాంతి, ఆనందం పొందుతాము. ఇప్పటి వరకు మనం ఈ లోకంలో పొందే ఈ శాంతి, సమాధానం ఇదంతా కూడా ఈ లోకానుసారమైనది. మరి ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా జీవిస్తామో అప్పుడు మనము శాంతి సమాధానాలతోటి ఈ లోకంలోనూ ఉంటాము, పరలోక రాజ్యానికి మనము మార్గము సుగమం చేసుకుంటాము. మరి వీటన్నిటినీ అనుసరించి మనందరము కూడా మరి లెంటి దినాలే కాకుండా మిగిలిన ఈ శేష జీవితం అంతా కూడా మరి ఖచ్చితంగా మనం ఒక ప్రామిస్ తీసుకొని ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించేలాగున, మన బిడ్డలకు ఆ మార్గాన్ని చూపించేలాగున, ఆ పరలోక రాజ్య ప్రవేశాన్ని మన బిడ్డలకు కూడా అందించులాగున మరి ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు అలాగే త్రియేక దేవుడు మనకి ఆయన కృప నిరంతరము ఉంచునట్లు మరి ఈ కొద్ది వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియునుగాక. ఆమేన్. దహన బలి నీకు నా నిశ్రము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే యెహోవా దేవా విరిగి నలిగిన యట్టి హృదయంబలక్షంబు చేయవు నీ కటాక్షముతో సియోనుకు నిపుడే నెనరు తోడను మేలు సేయుము.
ప్రాకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను గట్టింపుము. అంతట నీతి యుక్తంబులో బలులు యాగములు సర్వాంగా హోమముల్ ఎంతో ఇష్టం బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు. దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మాయే. నా ప్రార్థన నీ సన్నిధిని పరిమళ వాసనార్థమై కానుకగా నుండునుగాక. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరం కలిసి ప్రభు ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థన. స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభా, జీవాధిపతి, జీమ కలిగిన ప్రభా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా నా తండ్రి, నా ప్రభా 2024 నుండి 25వ సంవత్సరం నా తండ్రి ఇలాంటి దినాలు ప్రభా, ఆరంభ దినము నుండి 4వ దినము వరకు మీరు రెక్కల కింద భద్రపరిచిన ఆయన మీ సన్నిధిలో నా తండ్రి, ఇదిగో 4వ దినాన్ని అయా నీ సన్నిధిలో నా తండ్రి మేము గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. పాటల ద్వారా నామాన్ని ఘనపరిచినాము, అలాగే లేఖం ద్వారా నా బిడ్డను నిలబెట్టుకొని ప్రభా అయ్యా మాతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీ సన్నిధిలో నాయన అయ్యా నా జీవంపచేయో ఆత్మను ప్రభా మేము ఎలాగూ అయ్యా నా తండ్రి కలిగి నా తండ్రి జీవించాలో ప్రభా నీ లేఖనం ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు ప్రభా. విన్న మాటలు మా హృదయం మందు భద్రపరుచుకొని ఆ రీతిగా మేము జీవించిన ఆయన మమ్మల్ని ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకొని దిద్దుకొని ప్రభా మా కుటుంబాలను మా బిడ్డలను కూడా దిద్దు ప్రభా నీ నిత్యరాజ్య వారసులుగా మేము సిద్ధపడటానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. చెప్పిన మీ బిడ్డను మీరు ఇంకా బలపరచండి, ఇంకా ఆత్మీయ లోతులోకి నడిపించి ఇంకా మీరు నడిపించి నాయన నా తండ్రి నీ సన్నిధిలో అనేకులకు నీ సువార్త ప్రకటించే బిడ్డగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే దైవజనులు మీరు ఎత్తిపట్టమని అడుగుచున్నాము నాయన. వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఈ దినము స్త్రీల కూడికిన ప్రభా అయ్యా నా తండ్రి నీకు వందనాలు జరుపుకొని ఉండగా ప్రభా నీకే స్తోత్రాలు వందనాలు తండ్రి. అయ్యా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా నీ సన్నిధిలో స్త్రీలమైన మేము ఎలాగూ నా తండ్రి నా ప్రభా అయ్యా నా తండ్రి మేము నాయన అయ్యా ఎదుగుచున్నామని ఒకసారి మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి సహాయం చేయండి. అయ్యా నీవు అంటున్నావు ప్రభా స్త్రీలను కనుగొనమంటున్నావు, వారిని పిలువనమ్మడం వారు రోదనము చేయి స్త్రీలను కనుగొనమంటున్నావు ప్రభా. అవును నాయన నీ సన్నిధిలో మేము రోదన ఆత్మ కలిగి ప్రభా అనేకుల కొరకు విజ్ఞాపన చేసి విజ్ఞాపన కర్తలుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా సంఘం అనేక మందిని ప్రభా మీరు లేవనెత్తండి నాయన. బలముగా విశ్వాసముతో అయ్యా రోదనం చేసే స్త్రీలు మీరు లేవనెత్తి నాయన బలమైన సాధనాలుగా మీరు వాడుకోమని అడుగుచున్నాము తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సన్నిధి ఆరాధన నుండి అంతవరకు మీరు తోడుగా ఉంచినందుకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి సంఘాన్ని మీరు సరిహద్దులు విశాలపరచండి నాయన. సంఘంలో అనేక మంది ఇంకా నీ సంధికి రాగలగటానికి పురుషులనేమి స్త్రీలనేమి యవనస్తులను ప్రభా అందరినీ మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం.
ప్రార్థిస్తున్నాం. ఈ మందిరం పట్టకుండా మీ సన్నిధిలో నా తండ్రి ఇంకా విజ్ఞాపన కూడికలు జరగటానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఈ లెంటి దినాల్లో ప్రభా అందరము ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ప్రభా నేను మీ రాజ్య వారసులుగా సిద్ధపడటానికి సహాయం దయచేయండి. యేసయ్యా మీకు వందనాలు. మీ సన్నిధిలో మేము అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్న బిడ్డలను మీరు అయ్యా నా తండ్రి మంచిగా రాయగలగటానికి మీ జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి మంచి ఉద్యోగాలు దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను ప్రభా మంచి భాగస్వాములు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నా తండ్రి క్రైస్తవులని ఎలాగో నా తండ్రి హింసిస్తున్నారు, అయ్యా చర్చీలు పడగొడుతున్నారు ప్రభా. అలాంటి బిడ్డలతో మీరు మాట్లాడి నా తండ్రి అయ్యా నా తండ్రి ఆ కార్యములు జరగకుండా ప్రభా మీ సహాయం దయచేయమని అడుగుతున్నాం. వారి కొరకు మేము అనేక సార్లు మీ సన్నిధిలో మొరపెట్టేవారుగా చేయండి ప్రభా. అయ్యా ప్రార్థన విజ్ఞాపన మీ సంధికి అయ్యా చేర్చుకోండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదే నాన్న ప్రభా ఈ గ్రామము నుండి యవనస్తుడు మీ సంధికి చేరి ఉన్నాడు ప్రభా. ఆ కుటుంబానికి కావలసిన ఆదరణ ఓదార్పు తల్లిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది యవనస్తులు వారి యవన జీవితాన్ని ప్రభా నా తండ్రి అయ్యా నా తండ్రి అనేకమైన వ్యసనాలతో పాడు చేసుకుంటున్నారు ప్రభా. యవనస్తులు మీరు పట్టుకోండి నాయన, మీ నిత్య రాజ్యానికి సిద్ధపరచండి నాయన. అవి మీ వాక్యం చేత పట్టబడటానికి సహాయం దయచేయండి. మా గ్రామంలో అనేక మంది బిడ్డలు నశించిపోతున్నారు ప్రభా. యవనస్తులైన బిడ్డలు మీరు మార్చండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నీకు వందనాలు ప్రభా. యవనులు నీకు కావాలి ప్రభా. యవన కాలం నీకు ఆడిమేట నరునికి మేలన్నావు కదా తండ్రి. యవనస్తులైన బిడ్డలు మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా ఎంతోమంది ప్రభా అయ్యా నా తండ్రి నీకు దూరమై ప్రభా నీ మాటలు వింటూ కూడా పెడచెవును పెడుతూ నాయన వారి జీవితాలు వ్యర్థము చేసుకుంటున్నారు నాయన. వారిని మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యవనస్తులు మీరు పట్టుకొని మా గ్రామంలో ఎంతోమంది బిడ్డలు ప్రభా మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్కరు నశించిపోకుండా మీ సహాయం దయచేయండి నాయన. ఈ రాత్రి కాలం నీ సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. చేరవచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసలో దీవించి నీ చిత్తమున ప్రభ మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలో మేము ప్రతి విషయంలో నాయన మానక నీకు స్తుతులు చెల్లిస్తూ అయా విజ్ఞాపన కోడికలతో విజ్ఞాపనతో సన్నిధిలో ప్రార్థించే అయా మనసుని వినయ నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి ఆది నుండి అంతవరకు మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ మీరే మీ నామానికి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని మా ప్రభును మా రక్షకుడు అయిన యేసయ్య పరిశుద్ధ నామం బట్టి వేడి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు తన జనులకు బలమునిచ్చును. అందరం కలిసి సమాధాన సంగ్రహ ప్రార్థన చెప్పుకుందాం. ఓ దేవా, పరిశుద్ధములైన కోరికలన్నీ మంచి ఆలోచనలను న్యాయములైన సర్వకార్యములను నీ వలననే కలుగుచున్నవి. మేము హృదయపూర్వకంగా నీ ఆజ్ఞలకు లోబడినట్లును శత్రు భయము నుండి నీ వలన సంరక్షింపబడి మా కాలమును నిశ్చలమైన నెమ్మదితో గడుపునట్లును లోకము ఇయ్యనేరని ఆ సమాధానము నీ సేవకులకు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములందు జీవించుచు పరిపాలించుచునుండు మా రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యమును బట్టి నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్.